Dear students, ఈ సెషన్లో రైల్వే ఏఎల్పి నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి, ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే విధంగా చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. ఈ వీడియోని ఫాలో అవుతూ మీరు కనుక ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయటం స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కనుక కంప్లీట్ చేసినట్లయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కూల్గా ప్రొసీజర్ ప్రకారం ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. సో అప్లికేషన్ ఫిల్ చేయడానికంటే ముందుగా ఫస్ట్ మీరు చేయాల్సిన పని కొన్ని డాక్యుమెంట్స్ మీ చేతిలో పెట్టుకోవటం. సో ప్రీ రిక్విసైట్స్ అని అంటాం. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు రెడీ అవుతున్నప్పటికే మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్, మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మెయిల్ ఐడి క్రియేట్ చేసి మీ మెయిల్ ఐడి తోటి మీరు లాగిన్ అవ్వండి సిస్టంలో. ఫస్ట్ ఆ పని చేయాలి. రెండోది, మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో మీరు ఆన్లైన్ అప్లికేషన్లు ఫిల్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ మొబైల్ మీ చేతిలో ఉండాలి. ఈ ఈమెయిల్ మొబైల్ ఎందుకు ముందుగానే మనం లాగిన్ అయ్యి మన చేతిలో పెట్టుకోవాలి అని అంటే, అకౌంట్ క్రియేషన్ అప్పుడు మనకి ఈమెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది, అలాగే మొబైల్ నంబర్కి కూడా వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఒకవేళ మీకు ఇంతకు ముందే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మీకు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఉన్నట్లయితే కనుక ఈ ఈమెయిల్, ఫోన్ నెంబర్ అనేది అవసరం లేదు. కొత్తగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం కోసం అకౌంట్ క్రియేషన్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక ఈమెయిల్ లాగిన్ అవ్వటం ఒకటి, మొబైల్ చేతిలో ఉంచుకోవటం ఒకటి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన పని. ఆ తర్వాత మీ ఆధార్ కార్డు మీ దగ్గర పెట్టుకోండి. ఏఎల్పి ఎగ్జామ్కి అప్లికేషన్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి మనకి 3 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 3 కేటగిరీస్లో మీరు దేనికి ఎలిజిబుల్లో ఆ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్లు మీ దగ్గర పెట్టుకోండి. అలాగే క్యాస్ట్ రిజర్వేషన్ కనుక మీరు ఏదైనా అవైల్ చేయాలి అని అనుకున్నట్లయితే, అది ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ ఇట్లాంటి సర్టిఫికేట్స్, లేదా ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్, ఈ పర్టికులర్ కేటగిరీస్లో కనుక మీరు అప్లై చేసేవారు కనుక అయినట్లయితే కనుక ఈ సర్టిఫికేట్స్ కూడా మీరు మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఇష్యూ డేట్తో పాటు అప్లికేషన్ యొక్క మీ సర్టిఫికేట్ యొక్క నంబర్ కూడా దానిలో మెన్షన్ చేయాలి. తర్వాత ఆ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు, అథారిటీ ఎవరు, ఇవన్నీ కూడా మనం డేటా ఫిల్ చేయాలి. కాబట్టి ఈ సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి. అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాక్గ్రౌండ్ క్లియర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మీ ఫేస్ క్లియర్గా కనపడాలి. స్పెక్ట్స్ కానీ లేదా ఫొటోస్ కానీ లేకపోతే ఇంకా ఎటువంటి యాక్సెసరీస్ మీ ఫేస్ మీద ఫోటోలో కూడా కనపడకూడదు. క్లియర్ ఫోటో ఉండాలి. అలాగే మీ సిగ్నేచర్ యొక్క సాఫ్ట్ కాపీ, మీరు సిగ్నేచర్ పెట్టి దాన్ని ఫోటో తీసి ఆ ఫోటో కూడా మీరు సాఫ్ట్ కాపీ రూపంలో మీ దగ్గర పెట్టుకోవాలి. అలాగే బ్యాంక్ పాస్బుక్. ఈ బ్యాంక్ పాస్బుక్ దేనికి అని అంటే, రైల్వే ఎగ్జామ్కి మీరు అప్లై చేసిన తర్వాత CBT 1 ఎగ్జామ్ కనుక మీరు రాసి ఉన్నట్లయితే, ఎవరైతే CBT 1 ఎగ్జామ్ రాస్తారో వారికి అప్లికేషన్ ఫీజు మీరు ఎంతైతే పే చేస్తున్నారో అది మీకు రీఫండ్ వస్తుంది. ఆ రీఫండ్ ఏ బ్యాంకుకి రావాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా మీరు దీనిలో ఎంటర్ చేయాలి. కాబట్టి ఈ బ్యాంక్ పాస్బుక్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఫస్ట్ ఇవన్నీ మీరు రెడీ చేసుకొని ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది అప్పుడు స్టార్ట్ చేయండి. రైట్. సో మీరు ప్రీ రిక్విసైట్స్లో ఉన్న ఈ డాక్యుమెంట్స్ అన్ని మీ చేతిలో ఉన్నాయి అని అనుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే, క్రోమ్ వాడండి. గూగుల్ క్రోమ్ మాత్రమే వాడండి. సఫారీ లేదా ఇంకా ఎటువంటి బ్రౌజర్స్ కూడా వాడద్దు. ఓన్లీ గూగుల్ క్రోమ్ వాడండి. ఎందుకంటే ఫర్ బెటర్ పర్ఫార్మెన్స్ దిస్ పర్టికులర్ వెబ్సైట్ ఈస్ బెస్ట్ సూటబుల్ ఫర్ గూగుల్ క్రోమ్. కాబట్టి అందరూ గూగుల్ క్రోమ్ మాత్రమే వాడండి. ఒకవేళ మీ సిస్టంలో గూగుల్ క్రోమ్ లేకపోతే ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాతే వాడండి. రైట్. సో గూగుల్ క్రోమ్లో మనకి వెబ్సైట్ URL దగ్గర www.recruitmentrrb.in వెబ్సైట్కి మీరు ఓపెన్ చేయాలి. ఈ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాము. మీరు సపరేట్గా టైప్ చేయక్కర్లేదు. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఈ హోమ్ పేజ్ అనేది ఇలా లోడ్ అవుతుంది. దీనిలో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ January 2024 పక్కన రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ దీని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇక్కడ క్లిక్ చేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కూడా
ఆర్ఆర్బి ఏఎల్పికి అప్లికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు డెస్క్టాప్ మీద ఒక పర్టికులర్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, ఆర్ఆర్బి ఏఎల్పి అని. అందులో మాత్రమే సేవ్ చేసుకోండి. దీనికి సంబంధించినవన్నీ కూడా అందులోనే ఉంటాయి. ఆ ఫోల్డర్ జాగ్రత్తగా పెట్టుకుంటే సరిపోతుంది. రైట్. సో ఫస్ట్ ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి అప్లై అని ఉంది, హెడర్ లో అప్లై అని ఉంది. ఇందులో క్రియేట్ అన్ అకౌంట్, తర్వాత ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. మీరు ఇంతకు ముందు ఈ వెబ్సైట్ లో ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకొని గతంలో జరిగిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్ లో ఏదో ఒక దానికి అప్లై చేస్తున్నట్లయితే మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం యూజర్ అయినట్లయితే కనుక మీరు క్రియేట్ అన్ అకౌంట్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఈ పాయింట్స్ అన్ని ఒకసారి చదువుకోండి. ఇక్కడ జస్ట్ మనకి పాయింట్స్ అనేవి ఓవర్ వ్యూ చెప్తూ ఉన్నారు. అప్లికేషన్ ఫీజ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అయితే 500, ఎస్సీ ఎస్టీ లేదా ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్ వీళ్ళకైతే 250 రూపీస్, ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి కూడా 250 రూపీస్. తర్వాత మోడ్ ఆఫ్ పేమెంట్ ఎలా చేయాలి, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా యూపీఐ సర్వీసెస్ ఇలాంటివన్నీ ఉంటున్నాయి. తర్వాత మ్యాండేటరీ స్కాన్డ్ డాక్యుమెంట్స్, ఇక్కడ ఇంతకు ముందు నేను ఏవైతే చెప్పానో అవే ఇందులో మెన్షన్ చేస్తున్నారు, కొత్తగా ఏమీ లేవు. ఇక్కడ కొత్తగా చెప్పిన పాయింట్ ఒకటే, మీరు ఏ ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నారో, సాఫ్ట్ కాపీ ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో సేమ్ ఫోటోని మీరు ప్రింట్ ఫార్మాట్ లో అంటే ఫిజికల్ ఫార్మాట్ లో ఒక 12 కాపీస్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకంటే సిబిటి 1, సిబిటి 2, తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఇట్లా ఈ ఫేజ్ వైజ్ గా అయిపోయి మీ ఫైనల్ సెలెక్షన్ వచ్చే లోపు మీ ఫోటోని మొత్తం 12 టైమ్స్ మీరు యూజ్ చేసే ఛాన్స్ ఉంది. ఫైనల్ సెలెక్షన్ వచ్చే లోపు ఒకే ఫోటోని వాడాలి కాబట్టి మీరు అప్లికేషన్ లో ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో అదే ఫోటోని 12 కాపీస్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. అదే పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇక ఈమెయిల్ ఐడి, ఇవన్నీ నేను ఏవైతే పాయింట్స్ మాట్లాడానో సేమ్ అవే ఉన్నాయి. సో ఇవన్నీ ఒకసారి క్లియర్ గా చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేయండి చెక్ బాక్స్ ని. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, ఐ హావ్ డౌన్లోడెడ్ ద డీటెయిల్డ్ సిఈఎన్ నంబర్. మనం ఇంతకుముందు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం, నేను మీకు చెప్పాను. అప్లికేషన్ ని రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోమన్నాం. చేసుకున్న తర్వాత ప్రొసీడ్ నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆర్ యు కరెంట్లీ డీబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ ఆర్ఆర్సి, మీరు ఒకవేళ ఏదైనా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లేదా రైల్వే రిక్రూట్మెంట్ సెల్ మిమ్మల్ని కనుక డీబార్ చేసినట్లయితే కనుక మీరు ఎస్ క్లిక్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఎస్ క్లిక్ చేశారు అని అంటే మీకు అకౌంట్ క్రియేట్ అవ్వదు. కంపల్సరిగా మీరు ఇంతకు ముందు ఎటువంటి బ్యాడ్ రికార్డ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇన్ కేస్ మీరు ఎస్ అని కనుక క్లిక్ చేసినట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్తుంది. ఫస్ట్ ఇక్కడ నో అని క్లిక్ చేయండి. నెక్స్ట్ హ్యావ్ యూ అండర్గాన్ లాసిక్ సర్జరీ, మీ ఐకి గనక ఐ సైట్ కి సంబంధించి లేదా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఉండి లాసిక్ సర్జరీ కనుక మీరు చేయించుకున్నట్లయితే కనుక మీరు ఎస్ క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ ఎస్ క్లిక్ చేశారు అని అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఏఎల్పి ఎగ్జామ్. ఇక్కడ కూడా మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది. కాబట్టి లాసిక్ సర్జరీ చేయించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నో అని పెట్టండి. ఒకవేళ చేయించుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఈ ఎగ్జామ్ కి డిస్క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ ఆర్ యు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ, ఫిజికలీ ఛాలెంజ్డ్ అని అడుగుతున్నారు. ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఈ నోటిఫికేషన్ కి నాట్ ఎలిజిబుల్. కాబట్టి ఈ ఫస్ట్ 3 పాయింట్స్ లో మీరు ఎక్కడైనా సరే ఎస్ అని కనుక క్లిక్ చేసినట్లయితే మీరు అకౌంట్ క్రియేట్ చేయలేరు, మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయలేరు. నెక్స్ట్ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ, మనందరం ఇండియన్స్ కాబట్టి కంట్రీ ఇండియాని సెలెక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉంది. ఈ పర్టికులర్ అకౌంట్ క్రియేషన్ లో ప్రతిదీ కూడా మీరు 2 టైమ్స్ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడ నేమ్ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆధార్ కార్డ్ లో మీ నేమ్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫార్మాట్ లో మీరు ఇక్కడ టైప్ చేయాలి. స్పేస్ తర్వాత స్పెల్ ఏ మిస్టేక్ లేకుండా ఆధార్ కార్డ్ లో ఎలా అయితే ఉందో సేమ్ అదే ఫార్మాట్ లో మీరు ఇక్కడ టైప్ చేయాల్సి అవసరం ఉంది. రైట్. ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఏమి సంబంధం లేదు, ఎలా అయినా మీరు టైప్ చేయొచ్చు. క్యాపిటల్స్ కి స్మాల్ కి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉండకూడదు, స్పేస్ మిస్టేక్ ఉండకూడదు. సేమ్ ఇంతకు ముందు మీరు ఏదైతే టైప్ చేశారో ఇప్పుడు కూడా అదే టైప్ చేయాలి. రైట్. నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్, మీరు గతంలో కనుక అంటే ఆధార్ కార్డ్ లో ఉన్న నేమ్ కాకుండా ఇప్పుడు కనుక మీరు నేమ్ చేంజెస్ చేసుకున్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయాలి.
ఒకవేళ ఎస్ అని క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి నెసెసరీ డాక్యుమెంట్స్ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఒక గెస్టెడ్ ఆఫీసర్ తోటి సిగ్నేచర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇన్ కేస్ మీరు నేమ్ చేంజ్ చేయకపోయినట్లయితే నో అని క్లిక్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ ఇయర్ కనుక చేంజ్ చేయాలి అంటే బై డిఫాల్ట్ ఇక్కడ 2006 కనపడుతుంది. ఈ ఇయర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 1994 నుంచి ఇయర్స్ కనపడుతున్నాయి. 1994 కంటే ఇంకా ముందే మీరు పుట్టినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ లెఫ్ట్ యారో మార్క్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి, మీకు వేరే ఏజెస్ కనపడతాయి. రైట్, నాది 1984 అండ్ దెన్ మంత్ చేంజ్ చేయాలి కాబట్టి మూవ్ బ్యాక్వర్డ్ కానీ ఫార్వర్డ్ కానీ మనం వెళ్ళాలి, యారో మార్క్స్ ద్వారా వెళ్ళచ్చు. రైట్, సో ఇది క్లిక్ చేసినట్లయితే DDMMYY ఫార్మాట్ లో వచ్చింది. ఇక్కడ కూడా మీరు టైప్ చేయాలి. ఇంతకు ముందు ఫస్ట్ అయితేనేమో క్యాలెండర్ లో మనం సెలెక్ట్ చేసుకున్నాం, బట్ రీటైప్ చేసేటప్పుడు మాత్రం మనం టైప్ చేయాలి. కాబట్టి సేమ్ ఫార్మాట్ లో మనం ఇక్కడ టైప్ చేయాలి, రీటైప్ చేయాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేలా ఫీమేలా లేకపోతే ట్రాన్స్జెండర్ అనేది అగైన్ రీసెలెక్ట్ చేయాలి. తర్వాత ఫాదర్స్ నేమ్ మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లో ఎలా అయితే ఉందో సేమ్ ఫార్మాట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీరు టైప్ చేయాలి. మా ఫాదర్ పేరు వెంకటేశ్వరరావు. నెక్స్ట్ మదర్స్ నేమ్, మీ మదర్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ మదర్ నేమ్ ఇక్కడ టైప్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం సేమ్ రీటైప్ చేయాలి. స్పేసెస్ ఉన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మళ్ళా ఇక్కడ మీకు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ రైట్, ఇక్కడ నేను స్పేస్ మిస్టేక్ వచ్చింది, దానివల్ల మళ్ళీ రైట్. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఆధార్ కార్డ్ నంబర్. మీరు మీ ఆధార్ కార్డ్ నంబర్ ఇవ్వాలి. ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అని ఉంటుంది. ఆ వెరిఫై యూజింగ్ ఆధార్ అనేది కూడా మీరు కంపల్సరీగా కంప్లీట్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై యూజింగ్ ఆధార్ అని కొట్టినట్లయితే కనుక మీకు ఈ స్క్రీన్ వస్తుంది. అంటే ఆధార్లో మీ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఫిట్ చేస్తారు. ఇక్కడ మీరు టైప్ చేసినటువంటి డీటెయిల్స్, ఇన్ కేస్ కనుక మీరు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే మై ఆధార్ డీటెయిల్స్ ఆర్ సేమ్ యాజ్ పర్ ద మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఇది కూడా క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని కూడా మెట్రికులేషన్ సర్టిఫికేట్స్ లో ఉన్నటువంటి ప్రకారంగానే ఇక్కడ ఆధార్లో ఉన్నాయని మీరు సెలెక్ట్ చేసినట్లు. ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని వెరిఫై అని కనుక మీరు సెలెక్ట్ చేసినట్లయితే మీరు టైప్ చేసినటువంటి డీటెయిల్స్ మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ సేమ్ కనుక అయినట్లయితే ఆధార్ వెరిఫైడ్ అని ఇట్లా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ వస్తుంది. ఇక్కడ ఈ బటన్ కూడా గ్రీన్ కలర్ లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి మొత్తం టైప్ చేసి జనరేట్ ఈమెయిల్ ఐడి ఓటీపీ అని అనండి. తర్వాత మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని మీరు ఇక్కడ టైప్ చేయాలి. మీ ఈమెయిల్ ఇక్కడ టైప్ చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అని అంటే మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, మీ మెయిల్ ఓపెన్ చేయండి, ఆ ఓటీపీని ఇక్కడ టైప్ చేయండి. అలాగే మొబైల్ నంబర్ కూడా మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో మీ మొబైల్ నంబర్ టైప్ చేయండి. మీ మొబైల్ నంబర్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ కూడా జనరేట్ మొబైల్ ఓటీపీ అనండి. ఇది క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, అది ఇక్కడ టైప్ చేయండి ఈ 6 నంబర్స్ కాలమ్స్ లో. తర్వాత క్రియేట్ పాస్వర్డ్, ఇక్కడ మీ ఓన్ పాస్వర్డ్ మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ పెట్టుకోండి. అదే పాస్వర్డ్ని ఇక్కడ రీటైప్ చేయండి. వెంటనే ఒక పేపర్ మీద మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ని అక్కడ రాసి జాగ్రత్తగా ఫ్యూచర్ పర్పస్ కోసం సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే చాలా మంది పాస్వర్డ్స్ మర్చిపోతూ ఉంటారు. మళ్ళీ రీటైప్ పాస్వర్డ్, రిట్రీవ్ పాస్వర్డ్, ఫర్గాట్ పాస్వర్డ్ ఇవన్నీ కొట్టుకోవాలి. ఇదంతా లేకుండా మీరు ఏదైతే ఇప్పుడు టైప్ చేశారో అది మీరు సేవ్ చేసుకోవడం కోసం జాగ్రత్తగా ఒక దగ్గర రాసి పెట్టుకోండి. తర్వాత ఇక్కడ మీకు ఇచ్చినటువంటి 4 నంబర్స్ క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో ఆ క్యాప్చా కోడ్ ఇక్కడ టైప్ చేసి ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని కొట్టండి, మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పటి వరకు మనం చేసినంత కూడా అకౌంట్ క్రియేషన్ మాత్రమే. ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ అనేది మనం చేద్దాం. రైట్, మీ అకౌంట్ క్రియేషన్ అయిపోయిన తర్వాత మరలా మనము recruitment.rrb.in వెబ్సైట్కి వచ్చి
ఇక్కడ అప్లై దగ్గర ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంతకు ముందు మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న మొబైల్ నెంబర్, మీ పాస్వర్డ్, ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి క్యాప్చా, ఈ 3 ఫీల్డ్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత పేజ్ ఎలా ఉంటుందో నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తున్నాను. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ పేజ్ వస్తుంది. ఇప్పుడు లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడం కోసం ఇక్కడ హెడర్లో ఉన్నటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఇదైనా మనం క్లిక్ చేయొచ్చు, లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి బాటంలో ఆన్లైన్ అప్లికేషన్ దీన్నైనా క్లిక్ చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇంతకు ముందు అప్లికేషన్లో కొంత వర్క్ చేస్తున్నా కాబట్టి బై డిఫాల్ట్గా మీకు కొన్ని డీటెయిల్స్ కనపడతాయి, బట్ వరీ అవ్వకండి. నేను ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనము ఆర్ఆర్బి ఏ జోన్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి మొత్తం 21 జోన్స్ ఉన్నాయి. ఈ 21 జోన్స్లో ఏ జోన్కి అప్లై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెంగళూరు అన్నారనుకోండి, ఇక్కడ ఒక్కటే ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసి నెక్స్ట్కి వెళ్ళాలి. అలా కాకుండా మీరు సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సికింద్రాబాద్లో 2 ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్ రైల్వే ఉంది, తర్వాత సౌత్ సెంట్రల్ ఉంది. ఈ 2 సెలెక్ట్ చేసుకొని ఐ అగ్రీ చెక్ బాక్స్ మీద కూడా సెలెక్ట్ చేసి ఒకసారి పాయింట్ చదవండి. ఇందులో ఏముంటుంది అని అంటే ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలి అని అనుకునే టైంకి మినిమం నంబర్ ఆఫ్ ఇయర్స్ సర్వీస్ ఏదైతే ఉంటుందో అది చేసి ఆ తర్వాతే ట్రాన్స్ఫర్కి నేను అప్లై చేసుకుంటానని మీరు ఇక్కడే ముందుగానే అగ్రీ అవుతున్నట్లు అర్థం. ఈ చెక్ బాక్సెస్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అని కనపడుతుంది. మనం అకౌంట్ క్రియేషన్ అప్పుడే మనం ఆల్రెడీ కొంత మినిమం రిక్వైర్డ్ డేటా అనేది మనం ఫిల్ చేసాం, అదే డేటా మనకి ఇక్కడ కనపడుతుంది. లాగిన్ అయిన వెంటనే మీ డీటెయిల్స్ ఇక్కడ ఎలా వచ్చేసాయని కంగారు పడకండి. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనము అకౌంట్ క్రియేషన్ అప్పుడు మనమే ఇచ్చాం. ఆ తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ రిలీజియన్, హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, సిక్కా, మీ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి. చాయిస్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఫర్ ద ఎగ్జామినేషన్, మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలి అని అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అనేది మీ మదర్ టంగ్లో సెలెక్ట్ చేసేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుగు స్టేట్స్ నుంచి ఉన్నారు కాబట్టి మీరు తెలుగు అని సెలెక్ట్ చేసుకుంటే బై డిఫాల్ట్ మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగులో కూడా వస్తుంది. ఇక్కడ ఇంగ్లీష్ ఉంది, మీరు ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మీ క్వశ్చన్ పేపర్ ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే వస్తుంది. అలా కాకుండా మీరు తెలుగులో కూడా కావాలి అని అనుకుంటే ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసినట్లయితే కనుక క్వశ్చన్ బై డిఫాల్ట్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం తెలుగులో కూడా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏ పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ద ఐడెంటిఫికేషన్, ఇక్కడ మీరు పుట్టుమచ్చలు అని అంటాం, పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్, ఇది మీరు ఇక్కడ టైప్ చేయాలి. మీకు మొత్తం మీద పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అప్లికేషన్ ప్రాసెస్లో మనం 2 చోట్ల మనం 2 పాయింట్స్ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ మనకి పుట్టుమచ్చ ఎక్కడుందో అది ఇక్కడ టైప్ చేయాలి, తర్వాత రెండోది ఇక్కడ టైప్ చేయాలి. సో ఇంతవరకు పర్సనల్ డీటెయిల్స్. నెక్స్ట్ కమ్యూనిటీ డీటెయిల్స్ అని అన్నా, మీ కమ్యూనిటీ ఏంటి, మీరు అన్రిజర్వ్డా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ఆ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఒకసారి ఇది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అన్రిజర్వ్డ్ కేటగిరీ, జనరల్ కేటగిరీ వారు ఎవరైతే ఉంటారో వారి డిపెండెంట్స్ యొక్క శాలరీ 8 lakhs కంటే తక్కువ ఉన్నట్లయితే కనుక వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వస్తారు. సో మీ దగ్గర ఆల్రెడీ మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, దానిలో వారి యొక్క శాలరీ అనేది 8 lakhs కంటే తక్కువ ఉండాలి. అలా గనక మీరు ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ వీకర్ సెక్షన్ మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటేనే మీరు ఇది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీకు ఒక పాపప్ ఇస్తుంది ఇన్ఫర్మేషన్. ఈడబ్ల్యూఎస్ అప్లికెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ జాబ్ రిజర్వేషన్ యాజ్ పర్ ది ప్రిస్క్రైబ్డ్ రూల్. మీకు 10% టోటల్ వేకెన్సీస్ లో రిజర్వేషన్ ఉంది. టు అవైల్ ఆఫ్ దిస్ బెనిఫిట్ అప్లికెంట్ మస్ట్ possesses a valid EWS certificate issued by the competent authority in the format provided at Annexure 3 of the details in. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ లోనే మనకి ఏ ఫార్మాట్స్ ఉండాలో అవన్నీ మనకి ఇచ్చారు. నేను మీకు ఆల్రెడీ చూపిస్తాను, అది ఆ ఫార్మాట్ లోనే ఉండాలి అని అంటున్నారు. On the closing date for the submission of applications and must submit the same at the time of DV. ఇప్పుడు మీరు గనక ఇందులో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక అవైల్ చేసుకున్నట్లయితే అప్లికేషన్లో మన వెబ్సైట్లో ఉన్న ఫార్మాట్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్లో ఫిల్ చేసేసి అప్లికేషన్ లాస్ట్ డేట్ February 19th కాబట్టి February 19th లోపు
మీరు ఈ సర్టిఫికేట్ అనేది మళ్ళీ కొత్తది జనరేట్ చేయాలి. సో February 19th తర్వాత మీరు ఒకవేళ సర్టిఫికేట్ పొందినట్లయితే కనుక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఫెయిల్ అవుతుంది, మీకు ఉద్యోగం వచ్చినా సరే రాదు. నోటిఫికేషన్ పీరియడ్ మనకి January 20th నుంచి February 19th వరకు ఉంది 2024. కాబట్టి February 19, 2024 లోపు మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ అని మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. ఎప్పుడు? డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మంత్ 19th అంటే Feb 19th లోపు మీరు సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాలి. ఈ ఫార్మాట్ ఎక్కడ ఉంటుంది అనేది నేను తర్వాత ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. తర్వాత మీరు ఐ అగ్రీ అండ్ ఐ అండర్స్టాండ్ అండ్ ఐ అగ్రీ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కమ్యూనిటీలో ఈడబ్ల్యూఎస్ సెక్షన్ కింద, ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద మీరు అప్లై చేసుకుంటే మీలో చాలా మంది అనుకోవచ్చు నేను ఓన్లీ 10% వేకెన్సీస్కి మాత్రమే ఎలిజిబులా అని. నిజంగా కాదండి. ఇక్కడ ఉన్న కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఫస్ట్ ఇందులో ఉన్న ప్రతి క్యాండిడేట్ వారికి వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ అనేవి ఫస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళతోటి కంపేర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్రిజర్వ్డ్ కేటగిరీ కట్ ఆఫ్ మార్క్ 70 ఉంది. మీరు ఎస్సీ కానీ లేదా ఎస్టీ కానీ లేదా ఓబీసీ కానీ లేదంటే ఈడబ్ల్యూఎస్ కానీ ఈ 4 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీ స్టూడెంట్, మీకు 71 మార్క్స్ వచ్చాయి. కానీ అన్రిజర్వ్డ్ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్ 70 ఉంది. కాబట్టి ఫస్ట్ మీకు జాబ్ అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే మీకు జాబ్ వచ్చేస్తుంది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో కానీ లేదా ఎస్సీ కానీ ఎస్టీ కానీ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే మీ కేటగిరీకి ఉన్నటువంటి పోస్టులు మాత్రమే మీరు ఎలిజిబుల్ అని అనుకోకండి. అన్రిజర్వ్డ్ లో ఉన్న వాటికి మీరు ఎలిజిబుల్, అట్ ద సేమ్ టైం ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఎక్స్ట్రాగా మీ పర్టికులర్ కేటగిరీలో ఉన్నటువంటి వేకెన్సీస్ కి కూడా మీరు ఎక్స్ట్రాగా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి జనరల్ కేటగిరీ వారు మీ పేరెంట్స్ యొక్క ఇన్కమ్ లెస్ దెన్ 8 lakhs ఉన్నట్లయితే కనుక మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద వస్తారు. మీరు అదే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కింద పోస్టల్ అడ్రస్, ఇక్కడ మీ స్టేట్, మీ డిస్ట్రిక్ట్, తర్వాత అడ్రస్, మీ విలేజ్, పిన్ కోడ్ ఇవన్నీ టైప్ చేయండి. ఇది మీరు ప్రెసెంట్ ఉండే అడ్రస్. ఇక్కడ మీరు చూస్తుంది ఇన్ కేస్ మీ పర్మనెంట్ అడ్రస్ ఒకవేళ ప్రెసెంట్ అడ్రస్ కి డిఫరెంట్ గా ఉన్నట్లయితే మీ పర్మనెంట్ అడ్రస్ ని కూడా మరలా మీరు టైప్ చేయండి. ఎందుకంటే కొంతమంది ప్రెసెంట్ అడ్రస్ ఒక దగ్గర ఉంటారు, ఒక 4 months తర్వాత 6 months తర్వాత మళ్ళీ అదే అడ్రస్ లో ఉండలేము అని అనుకునే వాళ్ళు మీ పర్మనెంట్ అడ్రస్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి అది ఇవ్వండి. ఇన్ కేసు ఒకవేళ మీ ప్రెసెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనుకున్నట్లయితే మళ్ళీ టైప్ చేయక్కర్లేదు. ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్ టిక్ చేసినట్లయితే కనుక ఇందులో ఉన్న డేటా మొత్తం పర్మనెంట్ అడ్రస్ లోకి కాపీ అయిపోతుంది. తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రీన్ కలర్ లో బాక్స్ వచ్చి టిక్ మార్క్ వచ్చినట్లయితే కనుక ఈ పర్టికులర్ ఫేజ్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు సక్సెస్ఫుల్ గా మీరు ఎంటర్ చేసినట్లు. ఇక్కడ ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ వచ్చి మీరు ఫస్ట్ అది కరెక్ట్ చేసుకోమని చెప్తుంది. రైట్, నెక్స్ట్ కొట్టండి. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అయిపోయినాయి, మనం అదర్ డీటెయిల్స్ లోకి వచ్చాం. సెకండ్ ఫేజ్ లో ఉన్నాం. ఇది మొత్తం 5 step అప్రోచ్. ఇప్పుడు ఈ సెకండ్ స్టెప్ అప్రోచ్ లో ఉన్నాం. ఈ సెకండ్ స్టెప్ లో ఒకసారి చూడండి, మీ కేటగిరీ, ఏ కేటగిరీ స్టూడెంట్, మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అని అడుగుతున్నారు. ఇన్ కేస్ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, లేదంటే నో అని సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీరు ఎస్ అని సెలెక్ట్ చేసినట్లయితే మీరు ఎగ్జిస్టింగ్ ఒకవేళ మీరు కనుక ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే కనుక మీరు సర్వీస్ ఏంటి, ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా, తర్వాత మీ ర్యాంక్ ఏంటి, తర్వాత మీరు డేట్ ఆఫ్ అటెస్టేషన్ ఏంటి, డిఫెన్స్ సర్వీసెస్ ఎప్పుడు ఉన్నారు, సర్వీస్ పీరియడ్, ఈ డీటెయిల్స్ మొత్తం అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇన్ కేస్ నాన్ ఎక్స్ సర్వీస్ మెన్ అయినట్లయితే కనుక నో సెలెక్ట్ చేయండి. పీడబ్ల్యూడి, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ ఈ నోటిఫికేషన్ కి ఎలాగో ఎలిజిబుల్ కారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈబీసీ. రైట్, ఇంతకు ముందు ప్రీవియస్ ఫేజ్ లో మనం చూసింది ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఇది ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ డెఫినేషన్ ఏంటి అని అంటే, ఒకవేళ పేరెంట్స్ ఇన్కమ్ ఇయర్లీ 50,000 కంటే తక్కువ ఉన్నట్లయితే కనుక వారు ఈబీసీ కేటగిరీ కిందకి వస్తారు. ఈబీసీ కేటగిరీలో ఉంటే మీకు నోటిఫికేషన్ ప్రకారము మీ పోస్టులో ఎటువంటి రిజర్వేషన్ ఉండదు, మీకు ఈజీ రిలాక్సేషన్ ఉండదు, ఎటువంటి బెనిఫిట్స్ ఉండవు. కేవలం మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫీజు ఫిల్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫీ 500 రూపాయల బదులు మీరు 250 రూపాయలు కట్టాలి.
ఈ ఒక్క అడ్వాంటేజ్ తప్ప ఈబీసీ కేటగిరీ వాళ్ళకి ఇక్కడ కూడా ఎటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉండవు. కాబట్టి మీ పేరెంట్స్ కనుక ఇయర్లీ ఇన్కమ్ లెస్ దెన్ 50,000 అయితే మీరు ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఒకవేళ పేరెంట్స్ ఇయర్లీ ఇన్కమ్ మోర్ దెన్ 50,000 అయినట్లయితే కనుక మీరు ఇక్కడ నో సెలెక్ట్ చేయండి. రైట్. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్. ఆర్ యూ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఇండియన్ రైల్వే? మీరు ఇంతకుముందు ఇండియన్ రైల్వేలో ఏమైనా పనిచేశారా? ఇన్ కేస్ పనిచేస్తే ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ గ్రూప్ డి ఎంప్లాయీస్ ఎవరైనా ఉండి వాళ్ళు ఇప్పుడు ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు వారు ఎగ్జిస్టింగ్ రైల్వే ఎంప్లాయీస్ కాబట్టి మళ్ళీ అప్లై చేయొచ్చు. అటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఎస్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీ సర్వీస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ మీరు రైల్వే ఎంప్లాయీ కాకపోతే ఇక్కడ నో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఎక్స్క్లూడింగ్ రైల్వే ఎంప్లాయీస్, నేమ్ ఆఫ్ ది కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్ ది ఆర్గనైజేషన్. రైట్. సో ఇక్కడ మీరు రైల్వే ఎంప్లాయీ కాదు, పోనీ వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీలా లేదా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అంటే బ్యాంక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటివి వీటిలో ఏదైనా ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాక్స్ అసిస్టెంటో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో లేదా ఒక బ్యాంకులో క్లర్కో ఇప్పుడు ఏఎల్పిలోకి అప్లై చేయాలి అనుకున్నారు. అటువంటి వారు మీరు మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ప్రాపర్గా ఇవ్వండి. ఇన్ కేస్ మీకు కనుక ఎటువంటి జాబ్ లేకపోయినట్లయితే కనుక ఇక్కడ నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయండి. ఇన్ కేస్ మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లయితే కనుక దాన్ని మీరు రివీల్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అది ప్రాబ్లమే కాదు. మీరు ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎంప్లాయీ అయినట్లయితే మాత్రం ఇక్కడ మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ ది కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్. ఆర్ యూ అ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్? ఇప్పుడు అప్రెంటిస్ గా పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉంటారండి, ఆ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే దానికి సంబంధించిన ట్రేడ్ సంబంధించినవి డేట్, స్టార్ట్ డేటు, ఎండ్ డేటు ఇవన్నీ కూడా సర్టిఫికేట్ నెంబర్తో సహా మీరు ఇవి మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఇంతకుముందు మీకు అప్రెంటిషిప్ కనుక ఏమీ లేకపోయినట్లయితే ఇక్కడ మీరు నో అనేది సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అని ఉన్నాయి. ఈ బ్యాంక్ డీటెయిల్స్ లో మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ తీసుకొని ఆ పాస్బుక్ లో ఉన్నట్లుగా మీ నేము, మీ అకౌంట్ నంబరు, తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నంబరు, తర్వాత మీ అకౌంట్ ఏ బ్రాంచ్ లో ఉందో ఆ బ్రాంచ్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కనుక మీరు ఇక్కడ బ్యాంక్ నేమ్ ఏమి తీసుకురాక్కర్లేదండి. ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు డీటెయిల్స్ ఉన్నాయి. ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టినట్లయితే మీరు కరెక్ట్ డీటెయిల్స్ కనుక అప్లోడ్ చేసినట్లయితే సిస్టమ్ ఆటోమేటిక్ గా ఇక్కడ నేమ్ ఆఫ్ ది బ్యాంక్ తర్వాత ఈ బ్యాంక్ అడ్రస్ అనేది ఇక్కడ చూపించేస్తుంది. ఇవి రెండు మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎఫ్ఎస్సి కోడ్ టైప్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అని కొట్టండి సరిపోతుంది. తర్వాత ఇందులో కూడా సేవ్ అని చేయండి. ఇక్కడ చూడండి ఏదో మిస్టేక్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి రెడ్ కలర్ లో వచ్చింది, యూఆర్ ఓవర్ ఏజ్డ్ అని వచ్చింది. రైట్. సో ఓవర్ ఏజ్డ్ అని వచ్చింది కాబట్టి ఎస్, నేను నా పర్టిక్యులర్ డీటెయిల్స్ మాత్రమే ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓవర్ ఏజ్ అని ఉంది. ఆ మిస్టేక్ ఏదైతే ఉందో ఆ మిస్టేక్ ని ఒక్కసారి కరెక్ట్ చేసేసుకొని తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక పేజ్ వస్తే ఆ పేజ్ నేను చూపిస్తాను. ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లోకి వచ్చాం. ఇది థర్డ్ ఫేజ్. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో ఇక్కడ ఒకసారి మీరు క్లియర్ గా చూడండి. మెట్రికులేషన్ /SSLC అంటే 10th క్లాస్ విత్ ITI. 10th క్లాస్ విత్ ITI. ఈ ట్రేడ్స్ కూడా మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ITIలో మనం ఏ ట్రేడ్ ఉండాలి అని. 10th క్లాస్ తో పాటు ITIలో మనం ఈ ట్రేడ్ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా 10th క్లాస్ విత్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ద ట్రేడ్స్ ఆఫ్, ఇక్కడ మనకి డిప్లొమా గురించి మాట్లాడుతున్నారు, లేదా 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంజనీరింగ్. సో ఇక్కడ ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మీకు క్లియర్ గా ఐడియా ఉంది. ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కి సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మీ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్, ఆ తర్వాత ఏ స్టేట్ లో చదివారు, ఏ డిస్ట్రిక్ట్, తర్వాత బోర్డ్ ఏంటి,
డేట్ ఆఫ్ పాసింగ్, ఆ తర్వాత మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద రోల్ నెంబర్ ఉంటుంది. ఆ రోల్ నెంబర్ ఇక్కడ ఇచ్చి ఆ తర్వాత అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్గా నెక్స్ట్ కనుక మీరు వెళ్ళినట్లయితే ఇది అలో చేయదు. ఎందుకనంటే 10th క్లాస్తో పాటు 10th తర్వాత కూడా మీరు చదవాల్సింది కొంత ఉంది. లేదా ఐటీఐ కానీ, లేదా డిప్లొమా కానీ, లేదా ఇంజనీరింగ్ కానీ. కాబట్టి అది కూడా మీరు యాడ్ చేయాలి. మీ క్వాలిఫికేషన్ నెక్స్ట్ ఏంటి, నాక్ నాక్ అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, లేదా ఐటీఐయా, లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగా, లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగా, వీటిలో మీరు ఏం చేశారు 10th తర్వాత. ఇప్పటి వరకు మనం ఎంటర్ చేసింది 10th సర్టిఫికేట్ డీటెయిల్స్. ఆ తర్వాత నెక్స్ట్ 10th తో పాటు మనకు ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఐటీఐ సెలెక్ట్ చేసుకున్నట్లయితే అందులో ఏ ట్రేడ్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేశారు, ఏ స్టేట్ లో కంప్లీట్ చేశారు, ఏ డిస్ట్రిక్ట్ లో కంప్లీట్ చేశారు, తర్వాత నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్, డేట్ ఆఫ్ పాసింగ్, సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, ఎవరు ఇచ్చారు, ఎన్సివిటీనా, ఎస్సివిటీనా, అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, ఇది స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, ఎవరు ఇచ్చారు మీకు సర్టిఫికేట్, తర్వాత ఆ సర్టిఫికేట్ టైప్ ఏంటి, ఎన్టీసీనా లేకపోతే ఎస్టీసీనా. అలాగే మీరు డిప్లొమా అయినట్లయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాలి, లేదా ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇందులో కూడా ఇంజనీరింగ్ లో ఓన్లీ 4 డిఫరెంట్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. డిప్లొమా లేదా ఇంజనీరింగ్ అయినట్లయితే ట్రిపుల్ లేదా ఈసీ, లేదా మెకానికల్, లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్, వీరు మాత్రమే ఎలిజిబుల్. మిగిలిన క్యాండిడేట్స్ ఒకవేళ సిఎస్సి చేసినా, ఐటీ చేసినా, లేకపోతే సివిల్ ఇంజనీరింగ్, వాళ్ళందరూ కూడా నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఏఎల్పి ఎగ్జామ్. ఎందులో ఏ డిసిప్లిన్ లో మీరు బీటెక్ కంప్లీట్ చేశారు, తర్వాత మీ స్టేట్, తర్వాత మీ డిస్ట్రిక్ట్, తర్వాత నేమ్ ఆఫ్ ది కాలేజ్ ఆర్ యూనివర్సిటీ, మీరు ఏ కాలేజీలో చేశారు లేదా ఏ యూనివర్సిటీలో చేశారు. రైట్. తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, ఈ డేట్ ఆఫ్ పాసింగ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఏ ఇయర్ లో మీరు కంప్లీట్ చేశారో ఆ డేట్ మీ సర్టిఫికేట్ మీద ఉంటుందండి. ఈ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది సర్టిఫికేట్ మీద ఉంటుంది. కాబట్టి అది జాగ్రత్తగా చూసి వేయండి. ఆ తర్వాత ఇక్కడ యాడ్ అని కొట్టండి. యాడ్ అని కొట్టినట్లయితే కనుక మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. తర్వాత ఇక్కడ ఈ రెండు కంపల్సరీ, ఫస్ట్ 10th క్లాస్ది, తర్వాత క్వాలిఫికేషన్ టైపు ఐటీఐయా లేకపోతే డిప్లొమానా లేకపోతే ఇంజనీరింగా, ఈ రెండు కంపల్సరీగా యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి, మీరు డిగ్రీ ఇంజనీరింగ్ క్వాలిఫికేషన్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే కనుక సెకండ్ ఫేజ్ లో కూడా మనం ఎంటర్ అయ్యాం. ఈ సెకండ్ ఫేజ్ లో ఏమేమి ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను. సెకండ్ ఫేజ్ లో మనం ఫొటోస్ అప్లోడ్ చేయాలి. నేను ఆల్రెడీ ఫోటో అప్లోడ్ చేశాను. ఎలా అప్లోడ్ చేయాలో కూడా ఒకసారి చూస్తాను. ఇక్కడ వ్యూ శాంపిల్ ఫోటో అని ఉంది, ఇది చూడండి. ఇక్కడ ఫోటోలో మీ ఫేస్ మరీ క్లోజ్ గా ఉండకూడదు, ఒక కార్నర్ కి ఉండకూడదు, కళ్ళజోడు పెట్టుకొని ఉండకూడదు, ఫేస్ కవర్ అయ్యేలాగా మీ జుట్టు రాకూడదు, బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి డిజైన్స్ ఉండకూడదు, బ్లర్ ఉండకూడదు. అది మీ ఫేస్ బ్లర్ అవ్వచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ తో పాటు మీ ఫేస్ బ్లర్ అవ్వచ్చు, లేదా స్పెక్ట్స్ తో పాటు ఈ ఎటువంటి యాక్సెసరీస్ ఉండకూడదు, కొంత కలర్ ఉండి కొంత బ్లాక్ అండ్ వైట్ ఉండకూడదు, క్యాప్స్ ఇట్లాంటివి పెట్టుకోకూడదు. ప్లెయిన్ ఫోటో ఎలా అయితే ఉంటుందో ఆ ఫోటో మాత్రమే ఎలిజిబుల్. సో ఇలాంటి ఫోటో చూసుకొని మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, బ్రౌజ్ లోకి వెళ్ళి మీ ఫోటో ఎక్కడైతే ఉంటుందో ఆ ఫోటోని అప్లోడ్ చేయండి. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు కావాలి అంటే జూమ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్లుగా, లేదా జూమ్ అవుట్ అయినా చేయొచ్చు. సో ఇందులో కొంత బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది, ఫేస్ కూడా చాలా క్లియర్ గా మిడిల్ లోనే ఉంది. కాబట్టి ఇప్పుడు టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసుకున్నాను, మీ ఫోటో కనపడుతుంది. మీ ఫోటో చాలా క్లియర్ గా కనపడేలాగా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఫోటో సెలెక్ట్ చేసుకునేటప్పుడు, అప్లోడ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి సైజు ఎక్కువ ఉండటం వల్ల లేదా తక్కువ ఉండటం వల్ల యాక్సెప్ట్ చేయదు. సో ఫోటోని ఎలా రీసైజ్ చేయాలి అనేది నేను ఈ వీడియో ఎండ్ లో మీకు ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. సో మీకున్న ఫోటో సైజ్ని పెంచుకోవటం ఎలా లేదా తగ్గించుకోవటం ఎలా అనేది అందులో కనపడుతుంది. తర్వాత దీంతో పాటు సిగ్నేచర్, కింద మనకి సిగ్నేచర్ ఉంది, ఆ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. రైట్. సిగ్నేచర్ కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఆ సిగ్నేచర్ని కూడా మీరు ఓపెన్ చేసినట్లయితే కనుక సేమ్ మనకు ఫోటోలో ఎలా అయితే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉందో సేమ్ అలానే జూమ్ ఇన్ చేసుకోవచ్చు, కావాలంటే జూమ్ అవుట్ చేసుకోవచ్చు. అంతా అయిపోయాక టిక్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోటో అప్లోడ్ అవుతుంది.
ఇక్కడ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ క్లియర్గా అప్లోడ్ అవ్వాలి, మీరు చూడగలగాలి. ఇలా ఉన్న తర్వాత అప్పుడు అప్లోడ్ అండ్ సేవ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. ఎస్, గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చేసింది. అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ అప్లోడెడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే కనుక ఇప్పుడు లాస్ట్ ఫేజ్ 5th ఫేజ్లోకి వచ్చాము. ఒకసారి ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి ఆఫ్ CBT2. CBT2లో మనకి పార్ట్ బి అనేది ఉంది. దీనిలో మనము మన ట్రేడ్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో మొత్తం మనకి 75 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఎవరికైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ దే నీడ్ టు స్కోర్ 35% ఆఫ్ ది మార్క్స్. అంటే నియర్ అబౌట్ 30 మార్క్స్ అని అనుకోండి. 29 మార్క్స్ ఆర్ 30 మార్క్స్. సో మీ ట్రేడ్ అనేది దీనిలో సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ ట్రేడ్లో మీరు ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటున్నారు. మీరు ఇక్కడ ఏ ట్రేడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, మీరు CBT1 అయిపోయి సక్సెస్ఫుల్గా క్లియర్ చేసి CBT2 రాసేటప్పుడు పార్ట్ బిలో ఇదే ట్రేడ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మీకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, శ్రీధర్ సిసి స్టూడెంట్స్కి సంబంధించి CBT1 కానీ CBT2లో ఉండేటటువంటి టెక్నికల్ కోర్సు, అలాగే రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్, వీటన్నిటితో పాటు టెక్నికల్ సబ్జెక్ట్స్తో పాటు ఈ ట్రేడ్కి సంబంధించినటువంటివి కూడా కంప్లీట్గా రిటన్ ఎగ్జామ్కి సంబంధించి మేమే చూసుకుంటాం. తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ RRB సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసినప్పుడు మనం ఈస్ట్ కోస్ట్ తర్వాత సౌత్ సెంట్రల్ రైల్వే సెలెక్ట్ చేసుకున్నాం. ఈ రెండిట్లో మన ఆర్డర్ ప్రియారిటీ కావాలి అని అంటే మార్చుకోవచ్చు. ఒకవేళ ఇది పైకి వెళ్ళాలి అని అన్నా, లేదా పైది కిందికి రావాలి అని అన్నా, ఫస్ట్ మన ప్రియారిటీ ఏంటి? ఒకవేళ సౌత్ సెంట్రల్ ఫస్ట్ ప్రియారిటీలో ఉండాలంటే ఇది సెలెక్ట్ చేయండి. 6 మార్క్ అప్కి వెళ్ళిపోయింది. ఒకవేళ ఇది సెకండ్లో ఉండాలి అని అనుకోండి, ఈ బ్లూ కలర్ది క్లిక్ చేస్తే కిందకి వస్తుంది. ఒకవేళ పైకి వెళ్ళాలంటే అట్లా చేంజ్ చేసుకొని ఆర్డర్ ప్రియారిటీ తర్వాత ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ అండ్ చెక్ మై ఆర్డర్ ఆఫ్ పోస్ట్ ప్రిఫరెన్సెస్. సౌత్ సెంట్రల్లో తర్వాత మనం ఈస్ట్ కోస్ట్ ఈ రెండింటికి అప్లై చేసాం. తర్వాత డిక్లరేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేయాలి. సెకండ్ చెక్ బాక్స్ని కూడా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసే ముందు ఒకసారి చదవండి ఇదంతా కూడా. I hereby declare that I have gone through the eligibility criteria for the post and that I meet the requisite eligibility conditions. I understand that in case any information submitted by me incorrect or concealed, I shall be liable to immediate disqualification or any other action as per extant rule. I also declare that I have never been dismissed from any government service. రైట్, ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చినవి అన్ని కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ మిస్లీడ్ చేసేటటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ప్రొవైడ్ చేయలేదు. ఇన్ కేస్ అట్లాంటిది ప్రొవైడ్ చేసినట్లయితే మీరు డిస్క్వాలిఫై చేసిన, అంటే రైల్వే బోర్డు వాళ్ళు డిస్క్వాలిఫై చేసినా మీరు ఒప్పుకుంటున్నట్లు. ఎట్ ద సేమ్ టైం ఇంతకు ముందు మిమ్మల్ని ఏ గవర్నమెంట్ సర్వీసు, అది రైల్వే అవ్వచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు, లేదా బ్యాంక్, ఇతరత్ర పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కూడా మిమ్మల్ని ఇంతవరకు డిస్మిస్ చేయలేదు, అంటే మీరు ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు అని మీరు ఒప్పుకుంటూ ఇక్కడ టిక్ చేశారు. తర్వాత ఇక్కడ ప్లేస్, మీరు ఉన్నటువంటి ప్లేస్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు మీ సిగ్నేచర్ అండ్ మీరు ఏ డేట్లో అయితే అప్లై చేస్తున్నారో అది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఒకసారి ప్రివ్యూ అప్లికేషన్కి వెళ్ళండి. ప్రివ్యూ అప్లికేషన్లో ఇప్పటి వరకు మీరు ఫిల్ చేసినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్ని ఒకే ఫ్రేమ్లో కనపడతాయి. ఇందులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు 1కి 2 సార్లు వెరిఫై చేయండి. ఎటువంటి స్పెల్ మిస్టేక్స్ ఉండకూడదు. డేట్ ఆఫ్ బర్త్ ఒకటి, మీ నేమ్ ఒకటి, మీ కేటగిరీ ఒకటి, ఇవి తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, తర్వాత మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి CBT2లో ఉన్నటువంటి ఫేజ్ బి బ్యాటరీకి సంబంధించినటువంటి ట్రేడ్ కానివ్వండి, ఇవన్నీ క్లియర్గా 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. రైట్, సో అన్ని వెరిఫై చేసుకొని అంతా ఓకే అని అనుకున్న తరువాత మీరు చివరికి వచ్చేసేసి ఇక్కడ ఐ హ్యావ్ రీచెక్ ద అబోవ్ డీటెయిల్స్ అండ్ ఫౌండ్ కరెక్ట్. ఇన్ కేస్ ఇందులో కనుక మీరు ఏదైనా తప్పు చేశారు అని అనుకున్నట్లయితే మీకు ఆఖరి నిమిషంలో ఒకే ఒక ఛాన్స్ ఉందండి, ఎడిట్ ఆప్షన్ ఉంది. ఈ ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఏమైనా తప్పు చేశారని అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అవన్నీ కరెక్ట్ చేసుకోండి. కరెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మళ్ళీ ఇదే ఫేజ్కి రావాలి. వచ్చిన తర్వాత అన్నీ కరెక్ట్ సబ్మిట్ చేశాము అని ఒప్పుకుంటూ ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ చేసి తర్వాత సబ్మిట్ కొట్టాలి.
application will not be able to make any corrections in the online application after the submission. ఇప్పుడు ఇక్కడ కనుక మీరు సబ్మిట్ కొడితే, సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్స్ లో ఎటువంటి చేంజెస్ చేయలేరు. కాబట్టి మళ్ళీ 1-2 సార్లు ఆలోచించుకొని 100% కాన్ఫిడెన్స్ ఉంది అని అనుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ కొట్టండి. ఇన్ కేస్ మళ్ళీ అనుమానంగా ఉంటే ఇక్కడ క్యాన్సిల్ కొట్టండి, మళ్ళీ ప్రీవియస్ పేజ్లోకి వెళ్ళండి, ప్రివ్యూ అప్లికేషన్లోకి వెళ్ళి మొత్తం మళ్ళీ చూసుకుని ఆ తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత ఫైనల్గా మనకి ఫీ డీటెయిల్స్ దగ్గరికి వచ్చింది. సో ఇన్ కేస్ మీరు జనరల్ కేటగిరీ కింద అప్లై చేసినట్లయితే కనుక ఇక్కడ 500 రూపీస్ చూపిస్తుంది. ఇంకా వేరే ఏదైనా కేటగిరీ కనుక అప్లై చేసినట్లయితే కనుక 250 చూపిస్తుంది. ఇక్కడ అమౌంట్ చూపించిన తర్వాత ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ ఉంది. ఈ పే నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసి పేమెంట్ ని క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా డెబిట్ కార్డ్ ద్వారా లేదా యూపీఐ పేమెంట్ ద్వారా ఎలా అయినా సరే మీరు ఆన్లైన్ లో పేమెంట్ కనుక కంప్లీట్ చేసినట్లయితేనే మీరు ఫైనల్ గా ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేసినట్లు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు పే నౌ కొట్టండి. పే నౌ కొట్టి ఆన్లైన్ లో అమౌంట్ పే చేయండి. సక్సెస్ఫుల్ గా మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు మీరు ఫిల్ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా స్క్రీన్ షాట్స్, ఆ తర్వాత ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్లో జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రమ్ శ్రీధర్ సిసి.